గుంతకల్ దగ్గర కసాపురంలో ఉన్న నేటికంటి ఆంజనేయ స్వామిని మీరు మనస్ఫూర్తిగా ఏదడిగినా ఇచ్చేస్తాడంట. ఇది నిజం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భూతాలు ప్రేతాలు లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనశ్శాంతి లేకున్నా గుడిలో ఒక్కరోజు నిద్ర చేస్తే చాలు అన్ని తొలగిపోతాయంట. అసలు ఎందుకు ఈ టెంపుల్ ఇంత ఫేమస్ అంటే వ్యాసరాయల్ని చాలా పవర్ఫుల్ గా నమ్ముతారు. ఆయన అతిపెద్ద హనుమాన్ భక్తుడంట. ఒకరోజు చిప్పగిరిలో భోగేశ్వర టెంపుల్ లో నిద్ర చేస్తుండగా నిద్రలో ఆంజనేయ స్వామి కనబడి ఉత్తరం దిశలో వెళ్ళు, అక్కడ నేను భూమి కింద ఉన్నాను, నన్ను బయటికి తీసి ప్రతిష్ఠ చేయని చెప్తారు. అప్పుడు వ్యాసరాయలు ఏమంటారంటే మీరు అక్కడ ఉన్నది నేను ఎలా కనుక్కోవాలని అడుగుతారు. దారిలో ఒక ఎండిపోయిన చెట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ చెట్టు దగ్గరికి వెళ్తావో ఆ చెట్టు చిదిరిస్తుంది అని చెప్తారు. వెళ్తూ వెళ్తూ కసాపురంలో నీమ్ చెట్టు చిదిరిస్తుంది. అక్కడ తెవ్వి చూస్తే శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. కుడివైపు తిరిగి ఒక కంటితో మనల్నే చూస్తున్నట్టుగా ఉంది అన్నమాట విగ్రహం. అందుకే నేటికంటి ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందింది. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా ఎంత పవర్ఫుల్లో నేను ఈ రోజు ప్రూవ్ చేస్తా. ఉత్తరాఖండ్ లోని అల్మోరా సిటీ దగ్గరలో ఉన్న ఒక విలేజ్ లో జరిగిన రియల్ సంఘటన ఇది. ఆ విలేజ్ బయట ఒక అబాండన్ హౌస్ ఉంది. ఆ హౌస్ దగ్గర నుంచి ఎవరు వెళ్తున్నా చాలా డిఫరెంట్ అరుపులు వినిపిస్తున్నట్టుగా అబ్జర్వ్ చేసినారు. ఒక్కొక్కసారి ఆ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వెళ్తున్నప్పుడు గర్ల్ వాయిస్ తో ఎవరో పిలుస్తున్నట్టు, ఒకసారి మేల్ వాయిస్ తో భయపడిస్తూ. అందుకని ఆ విలేజ్ వాళ్ళు అందరు చాలా భయపడడం స్టార్ట్ అయినారు. అదే ఊరిలో ఒక మంచి సిద్ధి చెందిన పూజారిని పిలుచుకొని పోయారు. పూజారి చేసింది చూస్తే లిటరల్ గా గూస్ బంప్స్ వస్తాయి. మీరే చూడండి. कान कुचित केसा हाथ प्रदो ध्वजा विराजे कंधे मुझे जन्म साजे. మీరు బెడ్ పైన ఉల్టాగా పడుకుంటున్నారా? ఇలా పడుకునే వాళ్ళకి మోహం అండ్ కామ్ వాసన ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళకి డ్రీమ్స్ కూడా అలానే వస్తాయి. ఒకవేళ మీరు స్ట్రైట్ గా పడుకుంటుంటే లైక్ శ్మశానంలో డెడ్ బాడీస్ ఎలా అయితే స్ట్రైట్ పడుకుంటాయో అలా పడుకుంటుంటే మీకు ఎక్కువగా నైట్ మేర్స్ రావడం, హారర్ డ్రీమ్స్ రావడం, ఎవరో మీ పైన కూర్చొని కదిలివ్వకపోవడం ఇలా ఫీల్ అవుతుంటారు, లైక్ స్లీప్ పారలైసిస్. అండ్ ఎవరైతే ఎక్కువగా రైట్ సైడ్ తిరిగి పడుకుంటారో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ పడుకునే వాళ్ళు సదా నిరోగి, అంటే వీళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావంట అసలు. అండ్ వీళ్ళకి నైట్ మేర్స్ గానీ హారర్ డ్రీమ్స్ గానీ ఇట్లాంటి చాలా తక్కువ. సో మీరు ఏ సైడ్ పడుకుంటున్నారో నాకు జెన్యున్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒక ఫ్లైట్ లో జరిగిన రియల్ హారర్ స్టోరీ ఇది. ఫారెన్ లో ఎవరైనా చనిపోతే ఫ్లైట్ లో డెడ్ బాడీని తీసుకొస్తారనమాట. ఒకసారి ఫ్లైట్ లో ఒక ఆయన ఎయిర్ హోస్టెస్ ని పిలిచి ప్లీజ్ ఏమనుకోకండి నా సీట్ నంబర్ 26 ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తారా అని అడుగుతాడు. సరే అని ఆ ఎయిర్ హోస్టెస్ వాటర్ తీసుకురావడానికి వెళ్తుంది. సడన్ గా ఆ వ్యక్తి కనబడ్డా అనమాట. సర్లే అని ఆ సీట్ నంబర్ చెప్పారు కదా 26 అని, అక్కడికి వెళ్తుంది. చూస్తే ఆ సీట్ లో ఒక లేడీ కూర్చొని ఉందన్నమాట. మ్యామ్ మీకు వాటర్ కావాలా అని అడిగితే లేదు ఎవరు చెప్పారా అని అంటుంది. మ్యామ్ మీ హస్బెండ్ అనుకుంటా సీట్ నంబర్ 26 కి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇవ్వండి అని చెప్పాను అని అంటుంది. మీకు నా హస్బెండ్ గురించి ఎలా తెలుసు అని ఫోన్ ఓపెన్ చేసి తన హస్బెండ్ ఫోటోని చూపిస్తుంది. ఇతన్నేనా మీరు చూసింది అని అడిగితే అవును మ్యామ్ ఎగ్జాక్ట్లీ ఇతనే అని అంటుంది. అప్పుడు ఆ లేడీ అంటుంది మీకు ఒక విషయం తెలుసా, మీరు చెప్తున్న మనిషి చనిపోయాడు అండ్ ఇదే ఫ్లైట్ లో మనం తనని కార్గోలో తీసుకొస్తున్నాం అని అంటుంది. మనకు తెలిసిన విషయమే, ఒక ఒంటరిగా ఉన్న పామును మనం చంపేస్తే ఆ పాముకు సంబంధించిన మేట్ అయినా బ్రదర్ అయినా సిస్టర్ అయినా మనల్ని తిరిగొచ్చి రివెంజ్ తీసుకునేటట్టుగా చంపేస్తుంది. ఇలా ఎందుకంటే మనం బై మిస్టేకో లేకుంటే కావాలనో ఎప్పుడైతే స్నేక్ ని చంపుతామో స్నేక్ బాడీలోంచి ఒక టైప్ ఆఫ్ మస్క్ స్ప్రే లాంటిది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన స్ప్రే మన బాడీ మీద బట్టల మీదనో లేకుంటే షూస్ మీదనో పడుతుంది. అది ఇంకో స్నేక్ మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు స్నేక్స్ మేటింగ్ కోసం మేల్ స్నేక్స్ అయినా లేకుంటే ఫీమేల్ స్నేక్స్ అయినా వెతుకుతూ ఉంటుంది. వేరే పాము ఆ మస్క్ స్ప్రే ఫ్రేగ్రెన్స్ తో మన బట్టల మీద పడి ఉంటుంది కదా, ఆ ఫ్రేగ్రెన్స్ తో మన దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే ఆ స్నేక్ ని చూస్తామో మనం ఖచ్చితంగా ఈ పాము రివెంజ్ కోసమే వచ్చి